2019లో 2020లో నేను మాడితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు. అంటే మహిళలు కించపరిచే విధంగా కాదా? శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదా అన్నాడు. అంటే అడుగడుగున అవమానించారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా మారలేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అట్టి ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మన యాక్షన్ తీసుకుంటాం. దానికి కారణం ఒకటి, ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు, సుపరిపాలన కోరుతున్నారు, ముందరికి నడిపించండి అని కోరుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం. మనం ఎవరు అడిగారు, అన్నా ఎలా ఉన్నావు అన్నాడు. అన్నా ఈ పాదయాత్రనే హాయిగా ఉందన్న. ఎందుకు రాబోయే అన్నాడు. టైంకి పడుకున్నాను, టైంకి లేచేవాడు అన్న. ఆయన వేదిక మీద చాలా మందికి తెలుసు, మా మాస్టర్ గారు చిరంజీవి గారు కూడా బాగా తెలుసు. మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గెలిచిన పౌరుడు బా అందరు తొంగి చూస్తున్నారు, ఎవరబ్బా అయినా అని.